కాంగ్రెస్ సర్కారును చూస్తుంటే మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ఏలువడిని చూస్తుంటే కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సార్కు పాత సినిమా అప్పుల అప్పారావు రొటేషన్ చక్రవర్తి సినిమాలు యాదికొస్తున్నాయట. ఆ ఎమ్మెల్యేకు ఎందుకు ఆ సినిమాలే యాదికొస్తున్నాయంటే ఏమో మహేశ్వరరెడ్డి సార్ని అడుగుదాం పరి. అయ్యా కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సారు చెప్పుండ్రిగా. మరి నిజంగానే ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ లాగా ఉన్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఇదంతా చూస్తుంటే గతంలో ఒక సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష, అప్పుల అప్పారావు రొటేషన్ చక్రవర్తి సినిమాలు. అగో ఇప్పుడు ఈ సినిమాలు ఎందుకు యాదికొస్తున్నాయో ఆ ముచ్చట కూడా చెప్పుర్రి సారు. ఈ రకంగానే ఈ రాష్ట్రాన్ని కేవలం రొటేషన్ చేయడానికి అప్పుల అప్పారావుగా ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. మరి సీఎం రేవంతాల సార్ ఇట్లా అప్పుల అప్పారావు లెక్క కానొచ్చేందుకు కారణం ఇవ్వాలంటారో కూడా చెప్పుర్రి సారు. దీనికి కారణం మొదటి ముద్దాయి టీఆర్ఎస్ ప్రభుత్వమే. మొదటి ముద్దాయిగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మరి అరాచకాలు మరి విధ్వంసం కారణంగానే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు వచ్చింది. ఈయన మహేశ్వరరెడ్డి సార్ ఏమంటుండో, కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా కేసీఆర్ సార్ చేసిన అప్పులతోని రాష్ట్రం మొత్తం తెరలయింది. ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి ఎట్లున్నదంటే ఊపర్ షేర్వాను అందరు పరిశాను అన్నట్టే ఏడా ఇజ్జత్ పోతుందో అని చెప్పుకోలేక అవస్థలు పడుతుండ్రని అంటుండు. అయ్యా ఎమ్మెల్యే గారు, మరి కారు పార్టీ ఏలుబడిలో కూడా మీ కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు కూడా సెంటర్లో మీ కమలంపువ్వు పార్టీనే అధికారంలో ఉన్నది కాబట్టి అప్పటి సంది ఇప్పటిదాకా తెలివితోని తెలంగాణకు మీరు ఎంతగానో ఆమ్దాన్ని తెచ్చిర్రు. బీఆర్ఎస్ లీడరు కేసీఆర్ సారు అప్పులు చేసిండు, ఇప్పుడు రేవంతాల సారు అప్పులు చేస్తుండు అనబడితిరి. మరి మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు బుద్ధితోని ఎంత పైకం తెచ్చి తెలంగాణలో అప్పులు తెరిపిర్రు? ఆ ముచ్చట కూడా మీరు చెప్తే మంచిగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.